ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరో మలుపు తిరగబోతున్నాయి. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీతో తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన వైఎస్ షర్మిల మరో కీలకమైన స్టెప్ వేయబోతున్నారు. జనవరి మొదటి వారంలో ఆమె కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు తెలుస్తోంది. పూర్తి స్థాయిలో చర్చలు జరిగిపోయినట్టు రెండు పార్టీల నేతలు చెప్పుకుంటున్నారు. జనవరి మొదటి వారంలో మంచి ముహూర్తం చూసుకొని ఢిల్లీ వేదికగా షర్మిల కాంగ్రెస్ లో చేరబోతున్నారు. అనంతరం ఎన్నికల సమయం నాటికి కీలకమైన బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్, టీడీపీ, జనసేన కూటమి హోరాహోరీగా పోటీ పడుతున్నాయి. గెలుపు విషయంలో ఎవరి ధీమాలో వాళ్ళున్నారు. బీజేపీ ఉన్నప్పటికీ పోటీలో లేదని చెప్పుకోవాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితిలో కాంగ్రెస్ లోకి షర్మిల వెళ్లడంతో పార్టీ ఎంతవరకు మేలు జరుగుతుందని చర్చనీయాంశమైంది. తెలంగాణలో విజయం సాధించిన కాంగ్రెస్ ఏపీలో కూడా పార్టీని బలోపేతం చేయాలని భావిస్తోంది. తమ ఓటు బ్యాంకు జగన్ కు వెళ్లిపోయిందని గ్రహించిన హస్తం నేతలు ఇప్పుడు షర్మిలను చేర్చుకుని ఆ ఓటు బ్యాంకు తిరిగి పొందాలని భావిస్తున్నారు. అసలు తెలంగాణ ఎన్నికలకు ముందే షర్మిల కాంగ్రెస్ లోకి వెళ్తున్నారనే టాక్ వచ్చింది. తెలంగాణ కాంగ్రెస్ నుంచి కొందరు అభ్యంతరం వ్యక్తం చేయడంతో జాయినింగ్ కు వాయిదా వేశారు. షర్మిలను పార్టీలో చేర్చుకుంటే తెలంగాణలో వ్యతిరేకత వస్తుందని చెప్పడంతో వెనక్కి తగ్గారు. ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినందున ఆ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని, ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నారు. షర్మిలను కాంగ్రెస్ పార్టీలోకి రప్పించే అంశంపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గేతో పాటు సోనియా, రాహుల్తో సమావేశాలు ముగిసినట్టు చెప్పుకున్నారు. కాంగ్రెస్ ని జగన్ వీయడం, విభజన నిర్ణయం కారణంగా ఆంధ్రప్రదేశ్ లో పార్టీకి చెందిన ప్రధానమైన ఓటు బ్యాంకు వేర్వేరు పార్టీలోకి వెళ్లిపోయింది. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ లోకి వెళ్ళింది. ఇప్పుడు తిరిగి ఆ ఓటు బ్యాంకు పొందడానికి కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పలు నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలను మారుస్తున్నారు. దీని కారణంగా అసంతృప్తులు పెరిగిపోతున్నారు. చాలా మంది నేతలు వేర్వేరు పార్టీల వైపు చూస్తున్నారు. కొందరు టీడీపీ, జనసేన, బీజేపీలోకి వెళ్లలేక, వైసీపీలో ఉండలేక ఉక్కపోత అనుభవిస్తున్నారు. అలాంటి వారి కోసం కాంగ్రెస్ ప్లాట్ఫామ్ రెడీ చేస్తోందని టాక్ నడుస్తోంది. ఇప్పుడు జగన్ వైఖరి నచ్చక, ఆయనతో ఉండలేక వేరే పార్టీలోకి వెళ్లలేని వారంతా కాంగ్రెస్ వైపు చూస్తారని అధినాయకత్వం భావిస్తోంది. ఇప్పుడు నాయకులతో అది సాధ్యమయ్యేది కాదని, షర్మిల లాంటి ఫేస్ ఉంటే ఖచ్చితంగా వారంతా కాంగ్రెస్ వైపు చూస్తారని అంచనా వేస్తున్నారు. అందుకే షర్మిల చేరికను స్వాగతిస్తున్నారు నాయకులు.